నమస్తే వెల్కమ్ టు ఎవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక చిత్తూరు కలెక్టరేట్ ఎదుట షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భూ వివాద నేపథ్యంలో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెదురుకుప్పం మండలం పచ్చికాపర్లపల్లం గ్రామానికి చెందిన సాయి కుమారి తీవ్ర చర్యకు దిగాడు. తమ భూమిపై కోర్టు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను పలుమార్లు ఆశ్రయించినా స్పందన లేకపోయిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర మనస్తాపానికి గురై నిర్ణయం తీసుకున్నారని చెప్పాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై యువకుడిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మా నిస్సహాయత మించి ఏ చేయమంటారు మీరే చెప్పండి. చాలా మించి కాదు ఒకరి కాదు చచ్చిపోతే కనీసం నేనంటే ప్రశాంతత ఆడి చచ్చిపోతే ఈ రోజు మనశాంతి అయిపోతుంది. ఇంకొక రోజు మళ్ళీ దాని గురించి ఆలోచించే అవసరం కూడా ఉండదు. ఇంకొక రోజు ఆలోచించు దాని గురించి. ఇంతకు ముందు పక్కన రాశారు మేడం. ఎస్ఓ కాల్ చేసి చేశారు. మేము రేపు చెప్పాను కదా, రేపు వస్తాం, మేము బందోబస్తులు ఉన్నాం మాట్లాడినా ఎవరైనా వచ్చినా వాళ్ళ ఇళ్లపైకి దౌర్జన్యం వెళ్ళేది, కొట్టేది, వాళ్ళ ఇళ్ళ దూసులు కొట్టేది, తాగేసి ఇదే పరిస్థితి మేడం. ఊళ్ళో ఎన్ని రోజులు భరించలేక 3-4 వారాలు తిరుగుతాను మేడం. ఎన్ని రోజులు తిరగమంటారు మీరే చెప్పండి మేడం. వాళ్ళు వినట్లేదు మేడం, చెప్పినా వినట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే మీరే కావాలని వెళ్ళి సీన్ క్రియేట్ చేశారని మాట్లాడతారు మేడం. వాడికి వచ్చి మేము రేపు మాట్లాడుతున్నాం కదా, మీరు చూసారు. ఏం చేయమంటారు మీరే చెప్పండి మేడం. మా నిస్సహాయత మించి కాదు, మా నిస్సహాయత మించి ఏం చేయమంటారు మీరే చెప్పండి మేడం. చాలా మించి కాదు ఒకరి కాదు చచ్చిపోతే కనీసం నేనంటే ప్రశాంతత ఆడి చచ్చిపోతే ఈ రోజు మనశాంతి అయిపోతుంది. ఇంకొక రోజు మళ్ళీ దాని గురించి ఆలోచించే అవసరం కూడా ఉండదు. ఇంకొక రోజు ఆలోచించు దాని గురించి. ఇంతకు ముందు పక్కన రాశారు మేడం. ఎస్ఓ కాల్ చేసి చేశారు. మేము రేపు చెప్పాను కదా, రేపు వస్తాం, మేము బందోబస్తులు ఉన్నాం మాట్లాడినా ఎవరైనా వచ్చినా వాళ్ళ ఇళ్లపైకి దౌర్జన్యం వెళ్ళేది, కొట్టేది, వాళ్ళ ఇళ్ళ దూసులు కొట్టేది, తాగేసి ఇదే పరిస్థితి మేడం ఊళ్ళో.